అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి విషయం నేర్చుకుందాం రండి. మీకు ఎప్పుడైనా అనిపించిందా అన్ని పనులు మనల్నే చుట్టుముట్టినట్టు, ఎటూ వెళ్లాలో తెలియని పరిస్థితిలాగా? అంటే అటు బస్ అందుకోవాలి, ఇటు పరీక్షకి చదవాలి, మధ్యలో ఫ్రెండ్స్ పెట్టిన మెసేజ్లకి రిప్లై ఇవ్వాలి. వామ్మో, అన్నీ ఒకేసారి మనమీదే పడ్డట్టుంటుంది కదా. సరే, మనకి ఎందుకిలా అనిపిస్తుంది? ఇంత ఒత్తిడికి కారణమేంటి? నిజానికి దీనికి కారణం చాలా సింపుల్. దాన్ని మనం కలిసి అర్థం చేసుకుందాం, సరేనా? ఒక్కసారి గమనించండి, మన టేబుల్ మీద పూర్తి చేయని పనులు, రిప్లై ఇవ్వని మెసేజ్లు, తీసుకోవాల్సిన నిర్ణయాలు అన్నీ అలా పేరుకుపోయి ఉంటాయి. బయట ఇంత గజిబిజిగా ఉంటే లోపల మనసులో కూడా గందరగోళంగానే ఉంటుంది కదా. అదన్నమాట సంగతి. ఈ విషయం ఇంకా బాగా అర్థం కావాలంటే నేను మీకొక చిన్న కథ చెప్తాను. ఒక తెలివైన తోటమాలిని ఊహించుకోండి. తనకి 2 చిన్న చిన్న తోటలు ఉన్నాయన్నమాట. ఆయనేం చేశారంటే ఒక తోటను చాలా ప్రేమగా జాగ్రత్తగా చూసుకున్నారు. మరో తోటను అస్సలు పట్టించుకోకుండా వదిలేశారు. కొన్ని రోజులకి ప్రేమగా చూసుకున్న తోటేమో మంచి మంచి పువ్వులతో, ఆరోగ్యకరమైన మొక్కలతో కలకలలాడుతోంది. కాని పట్టించుకోని తోట మొత్తం పిచ్చి మొక్కలతో నిండిపోయి చూడ్డానికి చాలా గజిబిజిగా తయారైంది. ఇప్పుడు చెప్పండి, ఆ తేడాకి కారణమేమై ఉంటుంది? విత్తనాలా? కాదు. తేడా అంతా క్రమపద్ధతిలో, అంటే ఆర్గనైజేషన్లో ఉంది. మనం క్రమశిక్షణతో ఉంటే ప్రశాంతంగా ఎదుగుతాం, అచ్చం ఆ అందమైన తోటలాగే. సరే, మరి మన పనిని కూడా ఆ అందమైన తోటలా ప్రశాంతంగా మార్చుకోవచ్చా? ఖచ్చితంగా మార్చుకోవచ్చు. దానికోసమే ఈ 4 అలవాట్లు. సరే, మనసుని ప్రశాంతంగా ఉంచే ఆ 4 సింపుల్ కాని చాలా పవర్ఫుల్ అలవాట్లేంటో ఒక్కొక్కటిగా చూద్దామా? మొదటిది, మీ టేబుల్ మీద మీరిప్పుడు చేస్తున్న పనికి సంబంధించినవి తప్ప ఇంకేమీ ఉండకూడదు. ఎందుకంటే చిందరవందరగా ఉన్న టేబుల్ మనసును కూడా గందరగోళంగా చేస్తుంది. అందుకే అంటారు క్లియర్ డెస్క్, క్లియర్ మైండ్ అని. ఇక రెండోది, పనులను వాటి ప్రాముఖ్యతను బట్టి చెయ్యాలి. అన్నిటికన్నా ముఖ్యమైన పనిని ముందుగా పూర్తి చేశామనుకోండి, అప్పుడు మనసు చాలా తేలిగ్గా అనిపిస్తుంది. మూడవది, ఒక సమస్యను పరిష్కరించడానికి కావాల్సిన విషయాలన్నీ మీకు తెలిసినప్పుడు వెంటనే నిర్ణయం తీసుకోండి. వాయిదా వేస్తే టెన్షన్ పెరుగుతుందే తప్ప ఏమీ లాభం ఉండదు. ఇక నాలుగోది, అంటే చివరిది, పనులను ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో, అవసరమైతే కొన్ని పనులను వేరే వాళ్లకి ఎలా అప్పగించాలో కూడా నేర్చుకోవాలి. ఈ 4 అలవాట్లు మనల్ని చాలా ప్రశాంతంగా ఉంచుతాయి. ఈ సింపుల్ అలవాట్లని మనం పాటిస్తే మన జీవితం గందరగోళం నుంచి ప్రశాంతత వైపు ఎలా మారిపోతుందో అచ్చం మ్యాజిక్ లాగా కొన్ని ఉదాహరణలతో చూద్దాం. ఉదాహరణకి ఆశ, రాహుల్ అనే 2 స్టూడెంట్స్ ఉన్నారు. ఆశ ఏం చేస్తుందంటే ఒకేసారి బుక్ చదువుతుంది, పక్కన వీడియో చూస్తుంది, మధ్యలో ఫోన్ చెక్ చేసుకుంటుంది. పాపం, దీనివల్ల ఏదీ సరిగ్గా అవ్వక టెన్షన్ పడుతుంది. కాని మన రాహుల్ అలా కాదు, చాలా తెలివైనవాడు. ప్రతిరోజు 3 ముఖ్యమైన పనులేంటో రాసుకుని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తాడు. అందుకే అతని మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఆఫీస్లో మనోజ్, అరవింద్ ఎలా పనిచేస్తారో చూద్దాం. మనోజ్ టేబుల్ మీద చూస్తే ఫైల్స్, రిపోర్ట్స్, మెయిల్స్, అబ్బో మొత్తం గజిబిజిగా ఉంటుంది. అందుకే అతనెప్పుడూ స్ట్రెస్గా ఉంటాడు. కాని అరవింద్ ముందుగా ముఖ్యమైన పనుల్ని పూర్తి చేసేస్తాడు. అందుకే అతని టేబుల్, మనసు రెండూ చాలా క్లియర్గా ఉంటాయి. చూశారుగా, ఈ మంచి అలవాట్ల వల్ల మనకు ఎన్ని లాభాలో! మనసులో క్లారిటీ వస్తుంది, టెన్షన్ తగ్గిపోతుంది, పనిలో వేగం పెరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా అంతా మన కంట్రోల్లో ఉంది అనే ఫీలింగ్ వస్తుంది. అద్భుతం కదా! ఇంత మంచి విషయం తెలిసాక మనం కూడా ఈరోజునుంచే మొదలు పెట్టేద్దామా? దానికోసం ఒక చిన్న, చాలా తేలికైన స్టెప్ చెప్తాను. ఇది ఎవరైనా చేయొచ్చు. దీనిని 3 ప్రాధాన్యతా నియమం అంటారు. చాలా సింపుల్. ప్రతిరోజు పొద్దున్నే లేవగానే మీరు ఆ రోజు చెయ్యాల్సిన 3 అతి ముఖ్యమైన పనులేంటో ఒకచోట రాసుకోండి. అందులో ఫస్ట్ది మొదలుపెట్టి అది పూర్తిగా పూర్తయ్యాకే రెండో పనికి వెళ్ళండి. ఇంతే. ఇలా చేస్తే గందరగోళానికి టాటా చెప్పేయొచ్చు. దుర్గా సార్ చెప్పిన ఈ అద్భుతమైన మాటను ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఒక క్రమబద్ధమైన మనస్సు క్రమబద్ధమైన జీవితాన్ని సృష్టిస్తుంది. స్పష్టమైన ప్రాధాన్యతలు ప్రశాంతతను, ఉత్పాదకతను, విజయాన్ని తెస్తాయి. ఎంత మంచి మాట కదా! మిత్రులారా, ఒకటి గుర్తుంచుకోండి, రోజు చిన్నగా నేర్చుకుంటే ఏదో ఒక రోజు తప్పకుండా పెద్ద విజయం మన సొంతమవుతుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి.